వెల్కమ్ టు పూరా లోకల్. స్టాక్ మార్కెట్లోని ప్రకంపనల కారణంగా కేవలం 15 నిమిషాల్లో 15 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. వారం మొదటి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహలకు కూడా అందనంత భారీ పతనాన్ని నమోదు చేశాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2460 పాయింట్లు నష్టపోగా, మరో సూచీ నిఫ్టీ 726 పాయింట్లు నష్టంలోకి జారుకుంది. అది కూడా ఓపెన్ అయిన 10 నిమిషాలకే. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ గంటల సమయంలో ఇన్వెస్టర్ల సంపద నిమిషాల్లో దాదాపు 15 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఇరాన్ యుద్ధం ప్రపంచం ఊహించిన దానికంటే భిన్నంగా ముందుకు సాగుతున్న వేళ ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్లు దాదాపు 10% వరకు నష్టపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లు కూడా ప్రస్తుతం పరిస్థితులతో భారీ నష్టాల్లోకి జారుకుంటున్నాయి. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల కారణంగా ట్రేడింగ్ నిలిపివేతను ఎదుర్కొంటున్నాయి. అసలు మార్కెట్లు ఇంత భారీగా రియాక్ట్ కావడానికి అసలు కారణంగా క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ధర ఏకంగా $115కు చేరుకోవటమే. ఈ భారీ రేట్ల పెంపు ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచి ఆర్థిక పరిస్థితులను దిగదార్చుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భారత్ లాంటి క్రూడ్ దిగుమతిదారులకు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఆయిల్ ఖర్చులను ప్రభుత్వం నేరుగా ప్రజలకు పాస్ ఆన్ చేసే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.